సిలువయందే ముక్తి బలము గ్రోలితిరా, సిలువయందే ముక్తి బలము నీ సిలువే నా శరణా ఎనురాని, సిలువే నా శరణా ఎనురా, సిలువను వ్రాలి యేసు పలికిన పలుకులందు, సిలువను వ్రాలి యేసు పలికిన పలుకులందు, విలువలేని ప్రేమామృతము గ్రోలితిరా, విలువలేని ప్రేమామృతము గ్రోలితిరా, నీ సిలువే నా శరణా ఎనురాని, సిలువే నా శరణా ఎనురా. నేను ప్రకటిస్తున్న దేవుడు కళ్ళుండి చూసేవాడు, చెవులుండి వినేవాడు, నోరుండి మాట్లాడేవాడు, మనస్సుండి ప్రతి మనిషిని అర్థము చేసుకోగలిగినవాడు. నేను ప్రకటిస్తున్న దేవుడు మరణాన్ని జయించాడు, నేటికి సజీవంగా ఉన్నాడు, బ్రతికి ఉన్న ప్రతి మనిషికి కావలసిన వాడు, బ్రతికి ఉన్న దేవుడు ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఏం చేశాడు? దుఃఖంలో, కష్టంలో, ఇరుకు ఇబ్బందుల్లో సాధారణంగా మనం వెళ్తున్నప్పుడు సైతాను వచ్చి ఏం చేస్తాడో తెలుసా? ఏం లాభం నీ భక్తి వల్ల, ఏం లాభం నీ ప్రార్థన వల్ల, ఏం లాభం నీ అర్పణల వల్ల? ఆదివారం వస్తే చలో పరుగు పరుగు వెళ్ళిపోతూ ఉంటాం మందిరానికి, ఏం లాభం? ప్రొద్దుట్ లేచి మోకరిస్తావు, ఏం లాభం? ప్రొద్దుట్ లేచి బైబుల్ తెరుస్తావు, ఏం లాభం? కాబట్టి నా మాట విను, ఎప్పటికంటే అప్పుడే బాగుందిగా, ఫ్రెండ్స్తో తిరిగినప్పుడే బాగుందిగా, జల్సాగా తిరిగినప్పుడే, తాగినప్పుడే బాగుందిగా, ఇష్టానుసారంగా జీవించినప్పుడే బాగుందిగా, విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టినప్పుడే బాగుందిగా. ప్రభువు నమ్ముకున్న తర్వాత నువ్వు సాధించింది ఏముంది? వచ్చేసే, మళ్ళీ బ్యాక్ వచ్చేసేయి, మళ్ళీ పాపిష్టి పనులు చేద్దాం, వచ్చేసే మళ్ళీ రోత జీవితాన్ని జీవిద్దాం. సైతాను సాధారణంగా నువ్వు కష్టాల్లో, నష్టాల్లో ఉన్నప్పుడు, దుఃఖము గుండా వెళ్తున్నప్పుడు సైతాను ఇచ్చే పిచ్చి సలహా ఏంటో తెలుసా? మళ్ళీ బ్యాక్ వచ్చేసేయి, కమ్ బ్యాక్. ఒకవేళ ఈరోజు నీతో సైతాను అదే చెప్తున్నాడేమో, నువ్వు కష్టాలు ఎదుర్కోలేక, పరీక్షలను జయించలేక, దుఃఖకరమైన వాతావరణంలో దుఃఖాన్ని మింగుకోలేక, విషాద ఛాయలను అధిగమించి బయటకు రాలేక కృంగిపోతున్నావేమో. అటువంటి నిన్ను చూసి సైతాన్ అంటున్నాడు ఏమని? వెనకొచ్చేసేయి, ఆ దేవుణ్ణి నమ్మడం వల్ల ఉపయోగం లేదు, నీకు ముందు గతి రానే రాదు, భవిష్యత్తు లేదు,
అని సైతాను ఒకవేళ నిన్ను చూసి అంటున్నాడేమో. అయితే వినండి, ఆనాడు ఇశ్రాయేలీయులందరూ కూడా భయంకరంగా ఏడుస్తున్నారు, దుఃఖపడుతున్నారు. ఇప్పుడు ఏం చెయ్యాలి? మమ్మల్ని ఎవడు నడిపిస్తాడు? మా భవిష్యత్తు ఏమిటి? మా బ్రతుకేమిటి? ఏం చేయాలో తెలియక వాళ్ళందరూ ఏడుస్తున్నప్పుడు నా దేవుడు వారికి యెహోషువకు ప్రత్యక్షమయ్యాడు. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు, కన్నీటి లోయ గుండా వెళుతున్నప్పుడు, నీ ఇంటి వాళ్ళు నిన్ను పట్టించుకోకపోవచ్చు, కట్టుకున్న వాడే కాళ్ళ దన్నవచ్చు, స్నేహితులు నిన్ను వదిలేయచ్చు. కానీ ఒకటి మాత్రం వాస్తవము, నా ప్రభువు మాత్రం నిన్ను విడిచిపెట్టడు. ఎందుకని ఆయన సెలవిచ్చాడు, నిన్ను నేను అనాథగా విడువను, నిన్ను ఎన్నడూ విడువను. చూడుమో, నా అరచేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నాను. తల్లి అయినా మరుచునేమో కానీ నేను నిన్ను మరువను. ఎప్పటిదాకాట? ముదిమి వచ్చు వరకు నేను నిన్ను చంకన పెట్టుకొని మోస్తాను అని చెప్పాడు. ఉన్నారా ఈ లోకంలో ఇంత ప్రేమ కలిగిన దేవుడు? మనిషిని ప్రాణంగా ప్రేమించిన దేవుడు, తల్లి కంటే మిన్నగా ప్రేమించిన దేవుడు, ముదిమి వయసు వచ్చే వరకు చంకన పెట్టుకొని మోసేటటువంటి దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు.